ఆశల పద్దు నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల సమర శంఖం పూరించక ముందే ఎన్నికల తాయిలాలతో పాటు సామాన్య ప్రజానీకం ఆశలను సాకారం చేస్తుందని అంతా భావిస్తున్నారు. కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఈ రోజే పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోకి లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్ను ప్రవేశపెట్టిన వరుసగా ఇది 6వసారి. గురువారం నాటి బడ్జెట్తో కలుపుకుని 5 పూర్తి స్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టిన వారు అవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమం చేరున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు 5 సార్లే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రైట్, ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి? సో రాజకీయ వర్గాల్లో ఎలాంటి టాక్ నడుస్తుంది? వాట్ ఈస్ ద ఇన్పుట్? లోక్సభ ఎన్నికలు తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రవేశపెడుతున్న ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేనప్పటికీ ఎన్నికల వరాలు, ఎన్నికల తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందనేటువంటి ఒక అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే 2 నెలల్లో లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో మహిళలకు సంబంధించినటువంటి అంశాలే మాట్లాడారు. సో ఆ నేపథ్యంలో మహిళలకు సంబంధించిన అంశాలపైన కొన్ని వరాలు ప్రకటిస్తారా అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ వస్తోంది. ఎన్నికల వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఎల్పీజీ ధరలు తగ్గించడం ఇలాంటి అంశాలతో కొంత మహిళలను ఆకట్టుకునేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే వీటితో పాటు ప్రధానంగా ఉన్నటువంటి వడ్డీ రేట్లను కూడా కాస్త పెంచేటువంటి అవకాశం, సేవింగ్స్ పై ఉన్నటువంటి వడ్డీ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని పెంచే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. గతంలో పీయూష్ గోయల్ ఇదే సంవత్సరంలో ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా కొన్ని వరాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అదే తరహాలో కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందనేటువంటి ఒక అంచనాలు వస్తున్నాయి. నిజానికి ఈరోజు 11 గంటలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇది కేవలం ఇంటరిమ్ బడ్జెట్ గానే పరిగణిస్తుంటారు. సో ఓట్ ఆన్ అకౌంట్ గా జూలైలో ఫామ్ అయ్యేటువంటి నూతన గవర్నమెంట్ లో ఫుల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖర్చులపైనే ప్రధానమైనటువంటి దృష్టి ఉండబోతోంది. అయితే ప్రస్తుతం దేశంలో వేధిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ధరల పెరుగుదల. కాబట్టి ధరల పెరుగుదల నేపథ్యంలో వంట గ్యాస్ అనేటువంటి అంశం పెరుగుదల పెద్ద ఎత్తున ఎన్నికలను ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వంట గ్యాస్ ధరలను, ఎల్పీజీని తగ్గించే దిశగా ప్రభుత్వం కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక రెండోది ప్రధానంగా మహిళలతో పాటు ఉద్యోగులను, వేతన జీవులను ఆకట్టుకునేందుకు ప్రస్తుతం కేవలం 2,50,000 పైన ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదాయ పన్ను కోత పడుతుంది. కాబట్టి దాన్ని 2,50,000 నుంచి 3,50,000 వరకు తీసుకెళ్లాలనేటువంటి ఒక డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి వేతన జీవులను, ఉద్యోగులను ఆకట్టుకునే దిశగా ఆ స్లాబ్ను కాస్త పెంచితే కోత ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఉద్యోగులకు సేవింగ్స్ మిగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఉద్యోగులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ను ఆకట్టుకునేందుకు కూడా కొంత డిఏను అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. డిఏను పెంచేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అంచనాలు కనబడుతున్నాయి. సో ఇలా కొంతమేర పూర్తిగా ఎన్నికలకు సంబంధించి బంబాట్ చేయకుండా కొంతమేర ఎన్నికల సంబంధించినటువంటి తాయిలాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వీటితో పాటు మరొక 2 కీలకమైనటువంటి అంశాలు. రైతులకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం పీఎం కిసాన్ పేరుతో ప్రతి ఏడాది 6,000 రూపాయల నగదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈసారి 6,000 నుంచి 12,000 లేదంటే 9,000 పెంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ దిశగా కూడా ఒక ప్రకటన ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీటితో పాటు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ప్రస్తుతానికి 5 లక్షల వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో 5 లక్షల వరకు కూడా ఎలాంటి నగదు చెల్లించకుండా ఉచితంగా ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా వైద్యం పొందేటువంటి అవకాశం ఉంది ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నారు. సో 5 లక్షలు ఉన్నటువంటి సీలింగ్ ను 10 లక్షల వరకు పెంచేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో ఈ 2 అంశాలపైన కూడా ప్రస్తుతం అంచనాలున్నాయి. సో ఇలా ఈ 4 వర్గాలకు సంబంధించినటువంటి దిశగా ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది. 1 మహిళలు, 2 వేతన జీవులు, 3 ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, 4వది ఈ హెల్త్ కు సంబంధించినటువంటి చట్టాలు. సో ఈ 4 అంశాలపైన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. సో ప్రస్తుతానికి నిర్మలా సీతారామన్ ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తున్నారు. కలిసిన తర్వాత నేరుగా పార్లమెంటుకు చేరుకొని పార్లమెంట్లో 10 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో
లాంఛనంగా ఈ బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాత 11 గంటలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ వరుసగా 6వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఒక రకంగా ఆమె బీజేపీ ప్రభుత్వంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. 6 సంవత్సరాలు వరుసగా బడ్జెట్ పెట్టినటువంటి రికార్డు ఇప్పటికీ లేదు. కేవలం మొరార్జీ దేశాయ్ తర్వాత 6వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఒక రికార్డు సృష్టిస్తున్నారు. సో పార్టీ వర్గాలు సో ఏ రకంగా అభిప్రాయపడుతున్నాయి, ఏంటి ఎలా కామెంట్ చేస్తున్నాయి, రాజకీయ వర్గాల్లో ఎలాంటి టాక్ నడుస్తుంది? రైట్, బడ్జెట్లో అద్భుత ప్రకటనలు ఏవి ఆశించవద్దని మంత్రి స్పష్టంగా చెప్పారు. అయితే మధ్యంతర బడ్జెట్లో ప్రకటించే నూతన పథకాల అమలు బాధ్యత కొత్త ప్రభుత్వం అయినా కూడా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్లో కూడా కొన్ని ఎన్నికల తాయిలాలైతే ప్రకటించే ధోరణి ఏనాడో మొదలైంది. ఇది కొత్త ఏం కాదు. 2004లో ఇదే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 50% డిఎన్ఎస్ అలవెన్స్ను మూల వేతనంతో కలుపుతున్నట్టుగా కూడా బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన దాఖలాలు. అలాగే ప్రణబ్ ముఖర్జీ, పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. అందుకే ఈసారి బడ్జెట్ ఊరటలు ఉంటాయని జనం అయితే గట్టిగా నమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్పై సుంకం తగ్గించి ధరలు కాస్తంత కిందకు దించడం, పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ఆర్థిక సాయం కోసం మధ్యతరగతి వర్గాలు ఆత్రంగా అయితే ఎదురు చూస్తున్నాయి. పన్ను స్లాబ్స్ను సరళీకరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. 6వసారి పద్దుల చిట్టాతో పార్లమెంట్ గడప తొక్కుతున్న విత్త మంత్రి ఏ మేరకు జనాలపై అద్భుత పథకాల పన్నీరు జల్లుతారో వేచి చూడాలి. రైట్ వెంకటేష్, సో మన కాల్ కట్ అయింది. సో ద సెకండ్ క్వశ్చన్ వాట్ ఐ వాజ్ ఆస్కింగ్, రాజకీయ పార్టీలు ఏ రకంగా చూస్తున్నాయి? అఫ్ కోర్స్ బడ్జెట్ అలాగే విపక్ష పార్టీల వాళ్ళ కమెంట్స్ ఎప్పుడు ఉండేవే, బట్ ఎలా చూస్తున్నాయి? ఓవరాల్గా ఎలా ఉంది స్పందన? ఖచ్చితంగా విపక్షాలన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఇది ఒక ఎన్నికల బడ్జెట్ గా ఉండేటువంటి అవకాశం ఉందని నిన్న మనం చూసాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చూసాం. గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా ఆమె ఏకరువు పెడుతూ రాష్ట్రపతి ప్రసంగం చేశారు. సో క్లియర్ గా ఎలక్షన్ స్పీచ్ అని విపక్షాలన్నీ కూడా నిన్న విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ రకరకాల పథకాలకు సంబంధించి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి వాటిని విస్తరణ కానీ, అలాగే ఎన్నో ఏళ్ల కలగా ఉన్నటువంటి రామ మందిర నిర్మాణం కానీ, ఆర్టికల్ 370 రద్దు, ఇలా ఈ అంశాలన్నీ కూడా నరేంద్ర మోడీ వల్లే సాధ్యమయ్యాయి 10 ఏళ్లలో అనేటువంటి అంశాన్ని నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. సో ఆమె ప్రసంగిస్తున్న ఆశాంతం కూడా నరేంద్ర మోడీ సహా ఎంపీలందరూ కూడా బల్లలు చరుస్తూ నిన్న హర్షాతిరేకాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో వారు చేసినటువంటి ఈ 10 ఏళ్లలో చేసిన పథకాలన్నీ కూడా నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో చూపించారు. సో ఈ రోజు జరిగేటువంటి నిర్మలా సీతారామన్ ఇచ్చేటువంటి బడ్జెట్ లో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి బడ్జెటే ప్రధానంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ కానీ, అలాగే లాస్ట్ టైం ప్రవేశపెట్టినటువంటి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినటువంటి ఇంటరిమ్ బడ్జెట్ లో కూడా ఇదే రకమైనటువంటి కొన్ని తాయిలాలు ప్రకటించారు. కాబట్టి ఇదే తరహాలో ఈసారి మహిళలను ప్రధానంగా ఆకట్టుకునే దిశగా కొన్ని వరాలు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మనం చూసాం రిపబ్లిక్ డే పెరేడ్ లో నారీ శక్తి పేరుతో మొత్తం మహిళా కంటింజెంట్ మహిళలందరినీ కమాండర్లుగా నియమించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే తరహాలో నరేంద్ర మోడీ నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మహిళలకు తాము పెద్దపీట వేస్తున్నామని, మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు కల్పించినటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా గుర్తు చేశారు. కాబట్టి మహిళలను ఫోకస్ గా ఈ బడ్జెట్ లో కొన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది. చూస్తున్నాం చాలా చోట్ల ఈ వంట గ్యాస్ ధరల పెరుగుదలపైన పెద్ద ఎత్తున మహిళలంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు తగ్గించే దిశగా కొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. సో మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ చేసేందుకు అవసరమైనటువంటి కొన్ని స్కీమ్స్ కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.